చాలామంది నా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ గురించి, మెరిట్ లిస్ట్ గురించి, తర్వాత ఎక్కడ కాలేజ్ సీట్ వస్తుందా రాదా అడుగుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పడానికి నన్ను అడగడానికి కారణం ఏంటంటే, బయట 30,000 ఇస్తే గైడెన్స్ ఇస్తాం, మా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయ్యండి, 40,000 ఇస్తే ఇస్తాం. ఒకరొకలా చెప్తున్నారు. అట్లా 5-6 మంది ఫోన్ చేస్తున్నారు, నేను ఏదో చెప్తున్నారు. సో అలాంటి అసలు ఎవరు అవసరమే లేదు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి. వాళ్ళు తిక్కులు ఆడిస్తున్నారు అంత. ఇలా ఎవరి సైట్ అవసరం అంటే ఎవరి కొంత సొంత వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందరూ వాళ్ళు పెద్ద సాధించినట్టు వీడియోలు పెడుతున్నారు, పంపించారు. కొన్ని అవన్నీ చూశాను. ఎవడే వీడియో అవసరం లేదు, ఎవరి సైట్ అవసరం లేదు. నువ్వు ఏ కాలేజ్ ఏ స్టేట్ చూసుకో. ఇది తెలంగాణ అయితే KNRUHS .telangaana.gov.in అని ఒక్కొక్క వెబ్సైట్ ఉంటుంది. మీకు కావాల్సిన డేటా అంతా ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ సైట్కి వెళ్ళిన తర్వాత అందులో హోమ్ పేజ్ కనపడుతుంది. హోమ్ పేజ్ తర్వాత మీకు అడ్మిషన్స్ కావాలంటే అడ్మిషన్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఫస్ట్ 3 మనకు కావాల్సి హోమ్ పేజ్, అకాడమిక్స్, అడ్మిషన్ 3 గుర్తెట్టుకోండి అంతే. హోమ్ పేజ్ రాగా అడ్మిషన్ నోటిఫికేషన్ నొక్కండి అంతే. అడ్మిషన్ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే నీకు ఇంటర్ఫేస్ వస్తుంది. సో హోల్ స్టోరీ ఇక్కడే ఉంటుంది. వాళ్ళు ఎవడైనా సరే ఏ సైట్ ఉన్నా సరే ఈ సైట్ ఉంటే డైలీ రోజు ఒకసారి చెక్ చేసుకుంటారు. మీకు కావాల్సిన ఎంబీబీఎస్ కాబట్టి ఇందులో MBBS/BDS అడ్మిషన్ 2024-25 ఇది కనపడుతుందా చెక్ చేసుకో. కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే అర్థమైంది, గవర్నమెంట్ కోటా సీట్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. సో ఇది గవర్నమెంట్ ఓన్లో అప్లై చేయాలనుకున్న వాళ్ళు. సో ఎన్ని రోజు చెక్ చేసుకోవాలి. కాగా దాన్ని ఇక్కడ వ్యూ అని ఆప్షన్ ఉంటుంది. ఆ వ్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే అయిపోతుంది. అందులో డేటా ఏమేమి ఉంది, ఇక్కడే ఏదో 12th ఏమి ఇచ్చినాడు, ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు ఉంది అంతే. అంటే ఎవరైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటే పెంచుంటారు. ఎందుకంటే పిల్లలు చూసుకోండారు, కొత్త కదా ఏం తెలియదని చెప్పి అప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాబట్టి అందరి పిల్లలకు అవకాశం ఇవ్వడానికి. క్లారిటీ చాలా డౌట్ ఉండదు, నేను అప్లై చేసుకోవాలొద్దా, ఏం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ ఉంది వస్తారా అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోండి, కాలేజ్ ఎలిజిబిలిటీ అది వస్తారా దేవుడేరు అన్నీ ఆలోచించకూడదు. ఎవడో కట్ ఆఫ్ చెప్పాడు వాడు చెప్పాడు ఇవ్వండి నమ్మదు. కౌన్సిలింగ్ అప్లై చేసిన వరకు ఎవ్వడు తెలియదు. ర్యాంకు లాస్ట్ పర్సన్ నువ్వు కాదు వాడికి అడిగి వస్తుంది. ఎవడు 100% గెస్ చేయలేదు. ఎందుకంటే కొంత నేషనల్కి పోల్కి వెళ్ళవచ్చు, కొంత మామూలు పోల్కి వెళ్ళవచ్చు, కొంత B కేటగిరీ ఉండొచ్చు, కొంత A కేటగిరీ ఉండొచ్చు. ఎన్నడో పోతుంటారు, మనం ఎవరిని ప్రిడిక్ట్ చేయలేము. సో యూఆర్ క్వాలిఫైడ్ అయితే చాలని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేయి వస్తారా తర్వాత చూద్దాం. సో దానికోసం చేయాలి. ఒకటే ప్రాస్పెక్ట్ ఇక్కడ మీకు MBBS BDS ప్రాస్పెక్టస్ అని కనపడుతుంది ఒకటి. అది ఎప్పుడు 3వ తారీఖు ఇచ్చినాడు ఆగస్టు. సో ప్రతి ఇయర్ ప్రాస్పెక్టేషన్ ఒకటి ఉంటుంది. అది ఓపెన్ చేయగానే అది ఇక్కడ వ్యూ నొక్కాలి. దాంట్లో అన్ని డేటా ఉంటుంది. అసలు ఏంది కౌన్సిలింగ్ అంటే ఏంది, అసలు ప్రాసెస్ ఏంది, నువ్వు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి చెప్తూ ఉంటాడు. అంటే వెబ్ ఆఫీర్ పెట్టుకోవాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్, మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు క్లోజ్ చేస్తాము, ఇట్లా మనకు ఒక డేటా ఉంటుంది. దీంట్లో ఏ కాలేజ్ రిజిస్ట్రేషన్ ఏంది, ఏ కేటగిరీ రిజిస్ట్రేషన్ ఉంటాయి, ఏ వరకు ఉంటాయి, మాకు అవసరమైతే సింపుల్ నెంబర్ ఉంటాయి, హెల్ప్లైన్ ఇచ్చింటారు. జస్ట్ ఆ నెంబర్ ఫీడ్ చేసుకుంటే నీకు మెయిల్ ID ఫీడ్ చేసుకొని ఏ డౌట్ ఆయన అడగడమే. వెబ్ ఆప్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీళ్ళు కాల్ చేసుకొని రైలు ఫీడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీట్లు కాంప్లీట్ కింద ఎవరెవరు వస్తారు, ఎలా ఫిల్ చేస్తారు, ఎవరు ఎలిజిబిలిటీ నీ డేటా ఉంటుంది, పర్సంటేజ్ EWS ఎంతవరకు పర్సంటేజ్ చూసి చదువుకోండి. రిజిస్ట్రేషన్ నుంచి 10-15 అదే ఉంటాయి. BCAకి ఎంత, BCBకి ఎంత, STCలకు ఎంత, చిన్న మన రొటీన్. అండ్ మనమే మార్చవు కదా. అవన్నీ మనకి ఎందుకు. ప్రాస్పెక్ట్ రిజిస్ట్రేషన్ ఉంది, జస్ట్ ఏ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. ఎవరు ఆర్మీ వాళ్ళు అయితే, ఫిజికల్ డిజబిలిటీ అయితే, ఎవరు పోలీస్ పిల్లలు ఉంటే, ఆంగ్లో ఇండియన్స్ ఉంటే వాళ్ళకి కొంత రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో వాళ్ళ స్పెషల్ కేటగిరీ ఏమో వస్తే చూసుకోవాలి. ఇంకేమైనా స్పెషల్ బాగుంటుంది. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా ఉంటుంది, MCA కోటా కూడా ఉంటుంది. ఎవరైనా స్పెషల్ వాళ్ళ కోసం. ఏదైనా వెబ్సైట్ ఒకటే, ఇవన్నీ వెబ్సైట్లో ఉంటాయి డేటా. ఇక్కడ ఏ డాక్యుమెంట్ కావాలి లిస్ట్ ఇచ్చినారు, ఇవన్నీ డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోవాలి లేటెస్ట్ అని.
నువ్వు రిజిస్ట్రేషన్ 4 స్టెప్స్ మెయిన్గా. అందులో ఎంబీబీఎస్ అండ్ మెయిల్ రిజిస్ట్రేషన్ అని ఫస్ట్ ఉంటుంది. అంటే మన మెయిల్ మన మొబైల్తో రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. సెకండ్ స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంది, వాడి పేరు ఏంది, మన హాల్ టికెట్ ఏంది, మన ఆధార్ కార్డ్ ఏంది, ఆ తర్వాత డబ్బులు కట్టాలి. అంటే డబ్బులు కడుతుంది నీకు డేటా, నీకు మిగతాది నెక్స్ట్ స్టెప్కి నీ డేటా, నీ స్కూల్ ఏంది, నీ కథ ఏంది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడి వస్తుంది. అయిపోయిన తర్వాత నీ రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడితో నీ డేటా ఇచ్చిన తర్వాత ఆ డేటాపై మనం లాగిన్ అయ్యి పేమెంట్ తర్వాత లాగిన్ తర్వాత నీ డేటా పూర్తి డేటా, నీ స్కూలు మొత్తం ఏ స్కూల్స్ ఎప్పటి నుంచి ఇచ్చిన డేటా, జనరల్గా 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫిల్ చేయాలి. మొత్తం డేటా ఫిల్ చేయాలి. తర్వాత ఇవన్నీ నీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఏ క్యాస్ట్ వస్తా అన్నీ ఫిల్ చేయాలి. అదన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ ఫైల్ ఫిల్అప్ చేయాలి. ఇది వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మేము ప్రింట్ అండ్ వ్యూ అని ఉంటుంది. ప్రింట్ అండ్ వ్యూని ఎక్కువాలి. అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. అంతా క్రాస్ చెక్ చేసుకుని 20 minutes టైం మనం చెక్ చేసుకున్న తర్వాత ఇంకేస్ నీకు నెంబర్ తెలియదు, క్యాష్ నెంబర్ ఉండదు, తర్వాత వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారు చూసుకోవాలి. రెడ్ మార్క్ అంటే సింపుల్ బారో కోడ్ కింద ఉంటుంది అంతే, అక్కడ ఏం లేదు కథ. సో మన ఎవరి దాని గురించి అడగవసరం లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు సైట్కి వచ్చేసి చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఇది వచ్చేసి కాలేజెస్ గురించి. ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తారంటే చెప్పే కదా, హోమ్ అకాడమిక్స్ అని అడ్మిషన్ 3 తడుకొని ఇప్పుడు అడ్మిషన్కి వస్తాం. అందులో మెడికల్ యూజీ కాలేజెస్ ఉంటాయి. మన మెడికల్ యూజీ కాబట్టి మెడికల్, ఇందులో వాట్ ఆర్ ద గవర్నమెంట్ కాలేజ్ అన్ని వరుసగా ఇచ్చింటాడు. ఫెసిలిటేటెడ్ కాలేజ్ అని ఉంటుంది. ఫెసిలిటేటెడ్ ఇందులో ఈఎస్ఐ, తర్వాత మనకు ఆల్ గవర్నమెంట్ కాలేజ్, దరూర్ క్యాంపు, జగిత్యాల మెడికల్ కాలేజ్, నేతాజీ నగర్, ఉస్మానియా, గాంధీ, మరికుంట, ఆల్ వనపర్తి దగ్గర ఉండేది. అంటే ఏ పార్టిసిపేట్ చేస్తే ఈసారి ముషిరాబాద్, తర్వాత వచ్చేసి నిజామాబాద్, మహబూబ్నగర్లో ఉన్నాయి, ఇంకా సిద్దిపేటలో ఉన్నాయి. ఇట్లా ఎవ్రీ కాకతీయ. సో ఆల్ 27 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. సో వాళ్ళు వీళ్ళు చెప్పినారని భయపడొద్దండి. ఆ 27 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లిస్ట్ కూడా ఉంది. ఏవే ప్రైవేట్ కాలేజ్ అండి, ఇవే ప్రైవేట్ కాలేజ్, ఇందులో ఉండేటివి మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. ఇంకా ఎవడు ఏం చెప్పినా ఇప్పుడు మిస్ అయినా ఏం పట్టించుకోకండి. ఇందులో ఉన్నవి మాత్రమే మనకు పార్టిసిపేట్ చేసిన ఆప్షన్స్ ఉంటాయి. అన్ని కాలేజీ ఫిల్ చేసిన చెక్ చేసుకోవాలి. ప్రైవేట్లో జనరల్లో మనకి పీరియడ్ వచ్చేసి, గవర్నమెంట్లో వచ్చేసి ఫస్ట్ అనుకుందాం గాంధీ ఉస్మానియా బెస్ట్. గాంధీ అనేది మీ ఇష్టం, ఉస్మానియా ఏదైనా సరే. అంటే గాంధీ అనేది న్యూ బిల్డింగ్ ఉంటుంది, ఒకటే దగ్గర ఉంటుంది కాలేజ్. అక్కడే అక్కడ ఉస్మానియా అనుకోండి, కొన్ని హాస్పిటల్స్ వేరే హాస్పిటల్ కూడా అటాచ్ అయి ఉన్నాయి. 3-4 ఐ హాస్పిటల్కి, ఇంకోటి హాస్పిటల్కి, ఈఎన్టీ హాస్పిటల్. సో రకరకాల హాస్పిటల్ తిరగాల్సి ఉంటుంది. తిరగాలి కూడా వద్దు, ఒకటే క్యాబ్ అన్నీ నాకు దగ్గర ఉండాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ గాంధీ, తర్వాత ఉస్మానియా, తర్వాత గవర్నమెంట్ బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ మనకు వరంగల్ వస్తుంది. దాని తర్వాత గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి మనకు ఇంకా మిగతా ఉంటాయి. జనరల్గా 3 టాప్ 3. తర్వాత ఇంకా రిమ్స్ అని ఉంటాయి, రిమ్స్లో పెట్టుకోవచ్చు. ఇంతకాలం ఇంకా ఏమైనా ఓకే. ఇంకా అన్ని తర్వాత టాప్ 5 పెట్టుకోండి. టాప్ 5 తర్వాత వచ్చేసి ఈఎస్ఐ పెట్టుకోవచ్చు మధ్యలో. తర్వాత వచ్చేసి మిగతా న్యూ మెడికల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నీ పెట్టేసుకోండి. న్యూ మెడికల్ కాలేజ్ పెద్ద తేడా ఉంది, అన్నీ ఒకలాగా ఉంటాయి. ఫస్ట్ టాప్ 5 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్, తర్వాత గవర్నమెంట్
సీనియర్ కాలేజెస్. దాని తర్వాత న్యూ మెడికల్ కాలేజ్, లైక్ మహబూబ్నగర్లో కొత్త న్యూ మెడికల్ కాలేజ్ వచ్చింది. జీవితాల్లో వచ్చింది, సంగారెడ్డిలో వచ్చింది. కొత్త కాలేజీలో హాస్టల్ పెట్టుకోవాలి గవర్నమెంట్లో. రామగుండం ఇవన్నీ కొత్తగా వచ్చిన కాలేజెస్. సూర్యాపేట కూడా కొత్త కాలేజెస్. ఇది ప్రైవేట్ కాలేజీలో. జనరల్లో మేము చదువుతున్నప్పుడు గదిలో చదివాను కాబట్టి నాకు ఐడియా. మేము తీసుకుంటే ఫస్ట్లో తీసుకున్నాం చల్మెడ ప్రిఫర్ చేసేవాళ్ళం. తర్వాత చల్మెడ తర్వాత మమత, మేము ఫస్ట్ ప్రిఫర్, తర్వాత ప్రతిమ, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా కాలేజీలు ఇంకా కామినేని, తర్వాత లాస్ట్, తర్వాత అప్పుడు తర్వాత మిగతావన్నీ ఇంకా ఏది పెట్టిన తేడం లేదు. ఎస్వై చదువుకున్న తర్వాత దాని తర్వాత మిగతావన్నీ వస్తాయి. కామినేని ఎస్వై కొద్ది ముందు పెట్టుకున్న బెస్ట్, మిగతాది ఏది పెట్టినా పెద్ద తేడా ఏం లేదు. మహావీర్ లాస్ట్ పెట్టుకోండి. ఇది డీమ్డ్ మైనారిటీ కాలేజెస్ విషయం. సో ఎవరిని ఏం గురించి మనం అడగవసరం లేదు. అనవసరం 30-40 వాళ్ళు మోసపోకండి. వాళ్ళు ఏమంటారు, కొందరు ఏదైతే చెప్తే ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ కూడా పెట్టుకోండి. కొంతమంది ఏమో అమ్మాయిలు కదా, ర్యాంక్ ఉంటుంది కదా, అది అమ్మాయిగా దగ్గర పెట్టుకోండి. హోమ్ ఫుడ్ తినరు కదా, హోమ్ ఫుడ్ తినాలి, ఇంట్లో తినాలా, తిక్కని ఉంటాయి. మిడిల్ కాలం తిక్క ఆలోచన పెట్టుకోకండి. మంచి కాలేజ్ పెట్టుకోవాలా, మంచి కాంపిటీషన్ వల్ల ఉండాలా. అప్పుడు టీచర్ పేషెంట్ లోడ్ బాగుండి బాగా నేర్చుకుంటారు. ఆ ఎంజాయ్ అయినా మెడికల్ జరిగిన తర్వాత అమ్మని గుర్తురారు, ఎవరు గుర్తురారు, చాలా మంది తెలియదు. అది నేను నేను చూశాను కదా, ఆ టైమే తెలియదు అసలు. ఎంజాయ్ చేసుకుంటూ చదువుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి అమ్మాయికుల తర్వాత ఫీల్ కాకండి. వాడు చెప్పేవాడు చెప్పండి, దగ్గర తీసుకొని కొంతమంది అమ్మాయికు వాటర్లు అమ్మి అట్లా తీసుకొని చాలామంది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నాకు చెప్తాను నేను అలా వాడేది నమ్మ సింపుల్ ప్రాసెస్ కదా ఇది. ఒకటే సైట్ ఆ సైట్ ఒకటి చూసుకుంటే అయిపోతుంది కదా, అది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం చదువుకుంటే అయిపోతుంది కదా అని చెప్పాను నేను. మరి వాళ్ళు ఏది మనకేం తెలియనట్టు, మొత్తం వాళ్ళకే తెలిసినట్టు ఏదో సైడ్లు చూపించి ఇది అని చెప్తుంటారు. ఇంకోటి చాలామంది ర్యాంక్ కట్ ఆఫ్లు చెప్తుంటారు, అంత వస్తుంది ఇంత వస్తుంది ఇంత రాదు ఇంత రాదు. అసలు లాస్ట్ ర్యాంక్ అనేది ఎవ్వడు గెస్ చేయలేడు. ఎందుకంటే చాలామంది వాళ్ళు నేషనల్ పూల్ పోతారు, కొంతమంది బీ క్యాట్ కొంటారు, అనుకోకుండా ఏ క్యాట్ కొంటుంటారు. తర్వాత కొంతమంది రిపోర్ట్ చేయరు నెక్స్ట్ కారణాల వల్ల. కాబట్టి 100% ఎవ్వరికి ఆ లాస్ట్ వాడు నువ్వే ఎందుకు కాదు అనుకోవచ్చు. వాడు చెప్పిన వాడు నమ్మి నువ్వు రాకపోతే నెక్స్ట్ బెనిఫిట్ పొందుతాడు. సో ఎవ్వరిని నమ్మి మోసపోకుండా వారు ఎలిజిబుల్ అయితే మరీ దూరం ఉంటే తప్పితే గ్యారెంటీ 100% పార్టిసిపేట్ చేసి ఉండండి.